హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో అయితే నేను కుకింగ్ వీడియోసే ఆల్మోస్ట్ చూపిస్తాను. ఆనియన్ గార్లిక్ అవి యాడ్ చేయకుండా ఈరోజు అయితే ఒక బ్లాగ్లా షేర్ చేసుకొని ఈరోజు నేను సాంబార్ అయితే చేస్తున్నాను అనమాట. సాంబార్లో కూడా ఆనియన్స్ అవి యాడ్ చేయకుండా ఎలా చేశాను అనేది అయితే చూపిస్తాను. అలానే ఇప్పుడైతే టిఫిన్ కోసం అని చెప్పి ఉప్మా అయితే చేస్తున్నాను. ఉప్మా ఆనియన్స్ గార్లిక్ అవి యాడ్ చేయకుండా ఎలా చేశాను అనేది అయితే ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. నేను టమాటా అలానే పచ్చిమిర్చిని అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర కొద్దిగా, ఆవాలు కొద్దిగా, మీరు ఇంకా పోపు దినుసులు ఏమైనా యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు. మినపగుళ్ళు ఇవన్నీ కూడా. నేనైతే కొద్దిగా మినపప్పు యాడ్ చేశాను, మరేం యాడ్ చేయట్లేదు. అలానే పల్లీలు అయితే కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అవనివ్వాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, టమాటో వేసేస్తున్నాను. ఇవి కొద్దిగా సాఫ్ట్ అయ్యాక వాటర్ వేసి నార్మల్గా సాల్ట్ అవి యాడ్ చేసుకొని అయితే టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. నేను కూడా ఆనియన్స్ అవి వేయకుండా ఎప్పుడు చేయలేదన్నమాట. అలానే కరివేపాకు యాడ్ చేసుకోండి. కరివేపాకు అయితే మర్చిపోయాను. అవి ఫ్రై అయిన తర్వాత టమాటో యాడ్ చేయకముందే యాడ్ చేసుకోండి. ఈ కరివేపాకు కూడా ఎక్కువ రోజులు అయిపోయిందనమాట. నేను ఈ టీ గ్లాస్తో ఒక గ్లాస్ నూక అయితే తీసుకుంటున్నాను. అందుకని చెప్పి ఈ టీ గ్లాస్ తోటే ఒక 2 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా మగ్గాయి అనమాట. ఇప్పుడు దీంట్లో 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ రుచికి తగ్గ యాడ్ చేసుకోవడమే. మీరు కావాలంటే పసుపు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, కలర్ కనిపించాలంటే. నేను కరెక్ట్గా 2 గ్లాసులు అయితే యాడ్ చేసుకున్నాను. అలానే కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను వాటరు. ఇంకా మరిగిన తర్వాత నూకవి అయితే వేసేద్దాం. సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి రుచికి తగ్గ. మేము పంచదారతో తినేస్తాము కనుక సాల్ట్ తక్కువైనా సరే పర్లేదు. మరిగిన తర్వాత నూక అయితే వేసుకుందాం. నూక కూడా ఇవ్వండి, గ్లాస్తో తీసి పెట్టేశాను. ఇవ్వండి, వాటర్ అయితే మరుగుతున్నాయి కదా. ఇప్పుడైతే ఇవి యాడ్ చేసుకొని నూక అయితే యాడ్ చేసేస్తాం. మీరు టమాటా వద్దనుకుంటే స్కిప్ చేసేయండి, కావాలనుకుంటే యాడ్ చేసుకోండి. నేనైతే టమాటా కొద్దిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది, బాగుంటుందని చెప్పి అయితే వేసాను అనమాట. ఇంక ఇది వేసుకుంటూ సిమ్లో అయితే పెట్టేస్తాను. వేసుకుంటూ కలిపిస్తే ఉండలు లేకుండా. కొద్దిసేపు అలా ఉంటే వాటర్ అది ఇది అయిపోద్ది అనమాట, ఆరినట్టు. మనం కరెక్ట్గా వాటర్ వేసాం కనుక ఎక్కువ టైం ఏం అవ్వదు. లేదు, చూసారు కదా, అంటేసింది శుభ్రంగా. చాలా తొందరగా సింపుల్గా అయిపోద్ది అనమాట. ఉప్మానే టిఫిన్స్లో తొందరగా అయిపోద్ది. మీరు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. నా దగ్గర ప్రెజెంట్ ఎండుమిర్చి లేవు, అందుకే యాడ్ చేయలేదు. పచ్చిమిర్చి ఒక్కటే యాడ్ చేశాను. మనం
మనం వాటర్ కరెక్ట్ ఒక గ్లాస్ నూక తీసుకుంటే 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. కరెక్ట్గా యాడ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. వాటర్ ఎక్కువైతే కొద్దిగా ఇదిలాగా అయిపోద్ది అనమాట, పల్చగా అని వాటర్ ఇది అవ్వకుండా వెరైటీగా అయిపోద్ది. ఇంకా గట్టిగా రావాలంటే ఇలా చేసుకోవాలి, వాటర్ ఇలా యాడ్ చేసుకోవాలి. పల్చగా కావాలంటే ఆ విధంగా వాటర్ కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకుంటే పల్చగా వస్తుంది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి బౌల్లో ప్లేట్లో అయితే వేసేస్తాను. ప్లేట్లో అయితే వేసేస్తాను. దీంట్లో నెయ్యి వేసుకొని తిన్నా సరే బాగుంటుంది. పంచదారతో కానీ, కొంతమంది పప్పు, అలానే బఠానీ కూర, టమాటో రసం ఇలా దేంతో నేను తిన్నా బాగుంటుంది. మేమైతే పంచదారతో ఎక్కువ తింటాం అన్నమాట ఉప్మా. ఇంకా మా ఆయన అయితే రారనమాట, విజిటింగ్ ఏదో ఉంది. ఇంకా నాకు మా బాబుకే, అందుకే ఆనియన్స్ ఏదో ఒప్పునే పర్లేదు. ఈ విధంగా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, టమాటాలతో కలర్ఫుల్గా ఉందన్నమాట. మీరు టమాటా వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి, నేను కొద్ది పెద్ద పెద్ద ముక్కలు కట్ చేస్తాను. మీరు పంచదార వద్దు అనుకుంటే, హెల్దీ కాదు అనుకుంటే స్కిప్ చేసుకోండి. మాకైతే పంచదారతో భలే ఇష్టం అనమాట ఉప్మా, సో మేమైతే పంచదారతోనే తినేస్తాము. ఇంక ఈరోజు అయితే ఈ వ్లాగ్ అయితే మీకు ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు, కానీ ఇదైతే సాటర్డే రోజుది అనమాట. మీకు అప్లోడింగ్ ఎప్పుడు పెడతానో తెలియదు. ఇంకా ముందు ఒక 2-3 వ్లాగ్స్ ఉన్నాయి, అవి పెట్టాక ఇది పెట్టాలి. సో ఇది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇదైతే సాటర్డే రోజుది. అలానే ఈరోజు అయితే సాంబార్ చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ సాంబార్ అయితే చేసేస్తాను. ఇగోండి నేను ఉప్మా చేస్తున్నానా. ఎదురుగా ఉండే బాబీ వాళ్ళు ఊరు వెళ్ళారని చెప్పాను కదా, ఈ మధ్య రీసెంట్గా పువ్వులు తేయడానికి వెళ్ళే వాళ్ళం. ఇంకా వాళ్ళైతే ఊరు నుంచి వచ్చారు, ఇవైతే తీసుకొచ్చారనమాట. మురుకులు అంటారు కొంతమంది, మేమైతే జంతికలు అంటాం వీటిని. కొంతమంది మురుకులు అంటారు. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట, బాగున్నాయి. నేనైతే ఈ మధ్య అనుకుంటున్నాను జంతికలు అవి ఏమైనా చేస్తే బాగున్ను, అలా దేంట్లో అయినా వేసుకొని ఉంచుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయి కదా, ఈవినింగ్ తినడానికి అలా అవుతాయని. కాకపోతే నా దగ్గర అది లేదనమాట వేసింది. ఇంకా వాళ్ళైతే ఇచ్చారు. టేస్ట్ అయితే నిజంగా ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట. చూసారు కదా సౌండ్, క్రిస్పీగా భలే ఉన్నాయి అసలు. ఇవైతే ఒక వీటిలో వేసి ఉంచేస్తాను, ఈవినింగ్ టైంలో అయితే తినడానికి బాగుంటాయి. ఉప్మా అయితే తినాలి. ఇవైతే ఎత్తిసే పెట్టేస్తాను ఫస్ట్. ఇంకా అలానే ఈరోజు సాంబార్ అని చెప్పాను కదా, సాంబార్కి పప్పు అది ఇచ్చేసి పెట్టేస్తాను అనమాట, నానబెట్టేసి. అలానే ఈరోజు కూడా వైరింగ్ ఇంట్లో ఇంకా ఉందన్నమాట, వస్తారు. వాళ్ళు ఏ టైంకి వస్తారో తెలియదు, ఎంత టైం వరకు అవుతుందో తెలీదు. ఈరోజు కిచెన్లోని బోర్డే పెట్టాలన్నమాట యాక్చువల్గా. సో కొద్దిగా తొందరగా వంట అది అయిపోతే వాళ్ళు ఏ టైంకి వచ్చినా ఇబ్బంది ఉండదు. టేస్ట్ అయితే భలే ఉన్నాయండి అసలు. ఇంక ఇలా పెట్టేస్తే ఇగోండి ఈ విధంగా వాటర్ రైస్ అయితే పెట్టేస్తున్నాను. ఇంక ఇప్పుడైతే టిఫిన్ చేయాలన్నమాట, ఉప్మా చేశాను. ఇగోండి పంచదార అంతా వాటర్ అయిపోయిందనమాట. ఇదైతే టేస్ట్ చేసి చెప్తాను మీకు. టేస్ట్ అయితే బాగానే ఉందండి. అసలు ఆనియన్ వేయకపోవడం అలాంటి డిఫరెన్స్ ఏం అనిపించట్లేదు అసలు. నాకు ఈ మధ్య కూరలు ఏవి కూడా ఆనియన్ లేకపోయినా సరే పెద్ద డిఫరెన్స్ అనిపించట్లేదు. ఇదైతే బాగుందన్నమాట టేస్ట్ అయితే. కారం పచ్చిమిర్చి వేసాను కదా, అవన్నీ కరెక్ట్గా సరిపోయేవి. నెయ్యి
తినాలనిపిస్తే నెయ్యి కూడా వేసుకొని తినండి, బాగుంటుంది. ఇంకా అలానే కొత్తిమీర ఉంటే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. ఇంకా టిఫిన్ అయితే చేసేసి మీకు సాంబార్ అయితే మళ్ళీ చూపిస్తాను రెసిపీ. ఇంక ఈ లోపలగానే ఆ వైరింగ్ వాళ్ళు వస్తే మళ్ళీ సాంబార్ చేయడానికి గ్యాప్ పడిపోద్ది. చూద్దాం. ఈలోపు టిఫిన్ అయితే తొందరగా చేసేసి సాంబార్ అయితే చేసేస్తాను. ఇదిగోండి కరివేపాకు అయితే మంచిగున్న ఆకుల వరకు ఈ విధంగా వేసేసి పేపర్ వేసి పెట్టాను అనమాట. కొద్దిగా వాటర్ వచ్చేస్తుంది, అందుకని చెప్పి ఈ విధంగా వేసి పెట్టాను. ఇప్పుడు ఎలానో సాంబార్ యూజ్ చేస్తాను కనుక పక్కన పెడతాను. అలానే ఇవైతే పచ్చిమిర్చి అనమాట. లాస్ట్ ఇవి కూడా అయిపోతున్నాయి. అప్పుడు కరివేపాకు అయితే దీంట్లో వేస్తాను. ఇదంతా క్లీన్ చేసుకోవాలి నీట్గాని. వేసేస్తాను ఇదంతా. గిన్నెలో తోమేసి పెట్టేస్తే ఇంకప్ప వైరింగ్ చేసిన వాళ్ళు అయితే రాలేదు. ఇంకా వాళ్ళు వస్తే మళ్ళీ ఇదైపోద్ది, అందుకని చెప్పి చక్క వంట అయితే చేసేస్తాను. లేట్ అయిపోతుంది వాళ్ళు వస్తే. ఇదైతే అసలు వేయాలి, క్లీన్ చేయాల్సింది అనమాట. అండ్ ఈ గిన్నెలన్నీ తోమేస్తాను అనమాట. ఇప్పుడైతే పప్పు అదే సాంబార్ చెప్పాను కదా, సాంబార్ అయితే చేసేస్తాను. పప్పు అదైతే బాగా మంచిగా ఇదైపోయింది. ఒక టమాటో అయితే వేస్తున్నాను, ఒక పచ్చిమిర్చి వేసి విజిల్స్ అయితే పెట్టేసి కూరగాయలు ఏవైతే వేయాలనుకుంటానో అవైతే కట్ చేసి పెట్టుకుంటాను. ఇగోండి పప్పు అయితే మంచిగా నానిపోయింది, చూస్తున్నారు కదా. పచ్చిమిర్చి అలానే టమాటో కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని విజిల్ పెట్టేసి మళ్ళీ కూరగాయలు అయితే మళ్ళీ పెడతానమాట. కట్ చేసి మళ్ళీ పెడతాను. ఇందులోనే చిన్న కప్పు పెట్టి అందులో అయినా పెట్టుకోవచ్చు. నేను లాస్ట్ ఒకసారి చూపించాను. నేనైతే మళ్ళీ పెడదామని చెప్పి అయితే పప్పు అవి మాత్రం వేసి పెడుతున్నాను, టమాటో పప్పు. ఇంకా అది విజిల్స్ అయితే వస్తుంది. ఈ లోపల ఇగోండి కూరగాయలు అయితే ఉన్నాయి కదా, ఇవి కట్ చేసి పెట్టుకుంటాను. నేనైతే కూరగాయలు కూడా ఏం లేవన్నమాట. ఈ ఆనపకాయ ఒకటి ఉంది, అలానే బెండకాయలు అయితే ఒక 4 ఉన్నాయి. ఇవి వేస్తాను. అలానే ఒక బంగాళదుంప వేసి పెడదామని అయితే అనుకుంటున్నాను. ఇదిగోండి చింతపండు కూడా నానబెట్టి పెట్టాను అనమాట. వాటర్ వేసి కూరగాయలు కట్ చేసి పెట్టిస్తే ఇంకా అయిపోయినట్టే. ఇదిగోండి విజిల్ అయితే పోయింది. మళ్ళీ కూరగాయలు అవి వేసేసి మళ్ళీ పెట్టాలన్నమాట. ఒక్క విజిల్ ఒకటి లేదా 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. పప్పు అయితే మంచిగా ఉడికిపోద్ది అనమాట. ఒక 3 విజిల్స్ వేస్తే సరిపోతుంది. ఆల్రెడీ నానబెట్టి ఉంటుంది కదా పప్పు, కనుక తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడైతే వేసేసి మళ్ళీ 1 విజిల్ అయితే వేస్తాను. కొద్దిగా వాటర్ కూడా వేయాలి, థిక్గా అయిపోయింది కదా. ఇగోండి బంగాళదుంపలు అలానే ఇగోండి సాంబార్ తాలింపుకి అయితే ఇక్కడ ఆయిల్ వేసాను. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు మీరు ఏవైతే యాడ్ చేయాలనుకుంటారో అవి యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ జీలకర్ర, ఆవాలు అలానే ఇవి మెంతులు అనమాట, మెంతులు యాడ్ చేస్తున్నాను. ఇంకా ఆనియన్స్ అయితే యాడ్ చేయం కనుక ఆనియన్ యాడ్ చేయము, గార్లిక్ కూడా యాడ్ చేయము. నేను ఇంక ఇక్కడ డైరెక్ట్ ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి ఆల్రెడీ వేసాను అనమాట. ఎండుమిర్చి లేవు, చిన్న చిన్న ముక్కలు లాంటివి అయిపోయి ఉంటే అవి యాడ్ చేసేస్తున్నాను. అలానే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను.
అలానే కొద్దిగా ఇంగువ అనమాట, సాంబార్లో కొద్దిగా ఇంగువ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇదిగోండి ఇందులో ఈ మొక్కలు అవి వేసి ఉడికించాం కదా పప్పు, అదైతే యాడ్ చేసేస్తున్నాను. దీంట్లోనే చింతపండు రసాన్ని కూడా ఇదిగోండి ఈ విధంగా వాటర్ అది యాడ్ చేసుకున్నాను పులుపుకి ఇదైనట్టు. ఇంకా పసుపు, కారం, ధనియా పౌడర్ ఇవి యాడ్ చేసుకోవడమే. కారం ఆల్రెడీ పచ్చిమిర్చి అలానే ఎండుమిర్చి యాడ్ చేసాం కనుక కొద్దిగా చూసుకొని యాడ్ చేసుకోండి. రుచికి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ మళ్ళీ మనం చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చులేండి. కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాంబార్ మసాలా అన్నమాట, సాంబార్ పౌడరు. అలానే చిన్న బెల్లం ముక్క వేస్తున్నాను, పులుపు అది అడ్జస్ట్ అయ్యి టేస్ట్ అది బాగుంటుంది అనమాట. ఇంకా మరగనివ్వాలి కొద్దిసేపు. ఇదంతా పొంగది వచ్చిన తర్వాత ఒకసారి కలుపుదాము. ఇప్పుడు కలపకుండా అలానే వదిలేసి పొంగది వచ్చిన తర్వాత పైకి కెరులుతుంది కదా, అప్పుడు ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది. ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి అయితే మరగనివ్వద్దాం. కొద్దిగా చింతపండు అది వేసాం కదా, మరిగితే బాగుంటుంది అనమాట. ఒక 5 నిమిషాలు మరగనిద్దాం ఇప్పుడు. ఇదిగోండి ఫైనల్గా అయితే ఒక 5 నిమిషాలు అయితే మరిగించాను అనమాట. 5 నిమిషాల పైన అయింది. ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేసేస్తున్నాను. హై ఫ్లేమ్లో జస్ట్ ఒక 20 సెకండ్లు ఇలా ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ అది చెక్ చేసుకోండి, సాల్ట్ సరిపోతే సాల్ట్ యాడ్ చేసుకోండి. నాకు ఇక్కడైతే సరిపోయేవన్నీ. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. ఇంకొక వైపు అయితే రైస్ కూడా పెట్టేశాను అనమాట. రైస్ అవుతుంది, సాంబార్ అయితే అయిపోయింది. ఇంకా చిప్స్ తెస్తే ఫ్రై చేసేస్తాను. ఈరోజు లంచ్ అయితే సాంబార్, రైస్ అలానే చిప్స్ అనమాట. ఇంకా ఇదండి ఈరోజుటి వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.